నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. నారా లోకేష్ ఇటు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, ఆర్టీజీఎస్ ఎన్ని రకాల శాఖలను చూస్తూ ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. అయితే అంత బిజీలో కూడా ఆయన ప్రజలను ఎక్కడా మరవట్లేదు. ఎప్పటికప్పుడు ప్రజా దర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులు ఆయన స్వీకరిస్తూనే ఉన్నారు. మరి ఇంతటి బాధ్యత ఒక్క లోకేష్ గారికే పట్టిందా? మరి కింది స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి బాధ్యతలు పట్టవా? సో ఇదే అంశాన్ని లోకేష్ గారు కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే నిన్న 4 గంటల్లో 4,000 మంది వాళ్ళ సమస్యలను, వినతులను చెప్పుకునేందుకు లోకేష్ గారిని కలిశారట. ఎందుకు మరి అసలు ఈ వైఫల్యం ఎక్కడ జరుగుతోంది? ఇందులో భాగంగానే మరి ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా పాస్ చేసినట్టు తెలుస్తోంది. మరి లోపం ఎక్కడుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సరే, మనం చూస్తున్నాం, మొన్న చూస్తే చంద్రబాబు గారు పార్టీలో అంతర్గతంగా ఈ గొడవలు, దీనివల్ల ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, ఎందుకు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మారట్లేదు అని చెప్పి ఆయన పదే పదే అంటం కావచ్చు. ఈరోజు చూస్తే ఈవెన్ ప్రజా సమస్యలు, ప్రజా దర్బార్ గురించి కూడా లోకేష్ గారు ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజా దర్బార్ జరగాలంటున్నారు. ఎందుకు మరి అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులే ముఖ్యమా? ప్రజల సమస్యలు పట్టవా? ఏం జరుగుతుందంటారు? అంటే నిన్నటితోటి 70వసారి ప్రజా దర్బార్ నిర్వహించడం లోకేష్ బాబు. మీరు అన్నట్టు వివిధ శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా తండ్రి కొడుకులు పోటీపడి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారే పెద్ద దిక్కు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా రాజకీయంలోకి వచ్చిన ఈరోజు తనదంటూ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకొని చంద్రబాబు నాయుడు గారి తర్వాత మనకి భవిష్యత్తు నాయకుడు దొరికాడు అని చెప్పని కార్యకర్తలు భావించే విధంగా లోకేష్ బాబు గారు అడుగులు పడ్డాయి అధికారంలో రాకముందు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కార్యకర్తలకు నేనున్నాను అని భరోసా ఇచ్చాడు. అద్భుతంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. కార్యకర్తలకు నేనున్నాను, నేను మీ తరపున నిలబడతాను అని చెప్పని ఆయన ప్రజలకు మాట ఇచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, రాష్ట్రంలో 5 సంవత్సరాల విధ్వంసాన్ని చూసుకున్న తర్వాత గాడిన పెట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు వస్తే తప్ప అభివృద్ధి జరగదన్న ఆలోచనతో పరిశ్రమలు తీసుకొచ్చే దాని మీద పెట్టిన శ్రద్ధ పార్టీ మీద పెట్టలేదనేది మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టు ఇప్పుడు పలు దఫాలు ఆయన మంత్రులను కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ నాయకులను కావచ్చు మందలించడం జరిగింది. మందలించడం వరకే, కోపట్టడం వరకే జరుగుతుందే తప్ప చర్యలు లేకపోవటం వల్ల అది అలుసుగా తీసుకుంటున్నారు అందరూ. ఈ నిన్న చూసాం లోకేష్ బాబు యొక్క ఆగ్రహాన్ని, ఆయన ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరిద్దరు కష్టపడుతున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు, 16 నెలల 23 రోజుల్లో ఇదంతా సాధించారు. నిస్సందేహంగా అభినందనీయం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఏకతాడిపోయినా ఉండకపోయినా మెజార్టీ వాళ్ళు కార్యకర్తలు ముఖ్యంగా మా నాయకుడు వెంట మేము ఉంటామని చెప్పని భుజం కలిపి ముందుకు వచ్చినప్పుడే పార్టీ విజయం వస్తుంది. వాళ్ళు పోరాటానికి ముందుంటారు ఎప్పుడు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళు కుడిమిస్తే పండగ వాళ్ళకి, ఎక్కువ కోరికలు కూడా వాళ్ళకు ఉండవు. వాళ్ళ కోరికలల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, మాతో పాటు ప్రజలకు మేలు జరగాలి, అభివృద్ధి అనేది మనం 83 నుంచి చూసుకుంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది. 15 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎంత దోపిడీ జరిగిందో చూసాం. కాబట్టి తటస్థ ఓటర్లు కూడా తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపుతున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఎందుకు ఆ తటస్థ ఓటర్లు తెలుగుదేశం పార్టీని వదిలేస్తున్నారు, ఇది అర్థం చేసుకోవాలి. ఈ సన్న గీత ఒకటి ఉంది ఇక్కడ. తటస్థ ఓటర్లు, కార్యకర్తలు తెగించి బజారుకు వచ్చి పోరాడిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తటస్థ ఓటర్లు కూడా ఇలా పోరాట పటిమను చూసిన తర్వాత ఈ తడవ మార్పు ఉంటుంది ఏళ్లలో ఉన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవతల వాళ్ళు చేసే విష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నాయకులు కావచ్చు ధీటుగా సమాధానం చెప్పలేకపోవడం ఒకటి,
కార్యకర్తల్ని ప్రజల్ని పట్టించుకోకపోవటం ఒకటి, ఇది గమనించుకోండి బాగా. ఎందుకు సార్ పలు సందర్భాల్లో చంద్రబాబు గారు స్వయంగా చెప్తున్నారు, కార్యకర్తే మా బలం, కార్యకర్తను మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు కదా. సో ఆయన సైడ్ నుంచి, లోకేష్ గారి సైడ్ నుంచి అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది, అలాగే వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఎందుకు కింద నుంచి, కింద లెవెల్ నుంచే సపోర్ట్ సరిగ్గా లేదు, ఎమ్మెల్యేలు ఎంపీల వల్లే ఇది కొంచెం, మంత్రుల వల్ల అంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని, పనితనం సరిగ్గా లేదు వాళ్ళది అన్నదే కదా ఇప్పుడు చర్చ. అదే చెప్తున్నాను, కార్యకర్తలు ఇప్పుడు కొత్తగా వచ్చిన శాసనసభ్యులు ఎంతమంది కార్యకర్తలతోటి మమేకం అవుతున్నారు, ఎంతమంది నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ శాసనసభ్యులు ఏమంటున్నారు చెప్పండి. వాళ్ళు చేస్తున్నటువంటి లోపమే కదా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, శాసనసభ్యుడు ఓడిపోవాలి, అందరూ అలా భావించారు కాబట్టి 151 స్థానాలు అతనికి వచ్చినాయి. 23 స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోయింది. ఇప్పుడు కూడా దానికి పెద్దగా వ్యత్యాసంగా ఏం జరుగుతుందని అయితే నేను భావించట్లా. శాసనసభ్యుల ప్రవర్తన ఈరోజు కూడా అలానే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పర్యాయాలు వాళ్ళని హెచ్చరికలు జారీ చేశారు, కానీ వాళ్ళలో మార్పు రావట్లా. ఉదాహరణకి కృష్ణారెడ్డి మీద ఈరోజు లోకేష్ బాబు గారు నిన్న కోపడ్డారు కదా. మరి ఆయన ఎవరు? సుబ్బనాయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాష్ట్రానికి. చనిపోతే ఎప్పుడు వెళ్ళాడు ఆయన, ఎందుకు పరామర్శ చేయలేదు? మరి అలాంటి వాళ్ళకే దిక్కు లేకపోతే ఇంకా కార్యకర్తకి వీళ్ళు న్యాయం చేస్తున్నారని మీరు ఎలా భావిస్తారు? నిజంగా కార్యకర్తకి న్యాయం చేసే ఆలోచన కనుక వీళ్ళకు ఉంటే ఈరోజు వాళ్ళు ఏదో నేను ఇందాక అన్నట్టు కుడివిస్తే పండగ వాళ్ళని పిలిచి ఎలా ఉన్నావు, ఎట్లా ఉంది, మన ఊరు పరిస్థితి ఎలా ఉండే నువ్వు చూసుకోవాలంటే వాళ్ళ ఆస్తులు తెగనమ్ముకొని పార్టీ కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గతంలో శాసనసభ్యులు 5 సార్లు 6 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో, అన్నీ ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పర్యాయాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు గెలిచారు వాళ్ళు? కార్యకర్తలతోటి మమేకం అయిపోయి. రామానాయుడు గారు గెలుస్తూనే ఉన్నారు 3 పర్యాయాలు, అనగాని సత్యప్రసాద్ గారు గెలుస్తూనే ఉన్నాడు 3 పర్యాయాలు. ఒకవేళ ఆ పార్టీలో గెలిచినా మిగిలిన 2 సార్లు గెలిచాడు గొట్టిపాటి రవికుమార్ గారు. మరి ఇట్లాంటి వాళ్ళందరినీ మనం లెక్కేసుకుంటా ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఒకసారి ఓడిపోయినా కూడా మళ్ళీ ఎందుకు గెలుస్తున్నారు? ప్రజలతోటి కార్యకర్తలతోటి వాళ్ళకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం వల్ల. మరి అది మిగిలిన శాసనసభ్యులు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళని అదుపులో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది. అలా విషయానికి వస్తే సార్, గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా పదవులు దక్కి ఇప్పుడు సంతృప్తిగా ఉన్న పరిస్థితి లేదు. కానీ కొంతమందికి పదవులు వచ్చాయి, అంటే వాళ్ళు కూడా కష్టపడకుండా ఎవరికి ఏది రాదు, కానీ ప్రజలకు సేవ చేసే అదృష్టం దొరకటం కూడా ఒక అదృష్టమే. అలాంటిది ఇప్పుడు మరి పదవులు వచ్చాక ఈ ప్రజల్ని ఇలా విస్మరించడం, మీరు అన్నారు బాబు గారు యాక్షన్ తీసుకోవట్లేదని, మొన్న క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఇప్పటికే ర్యాంకింగ్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళ పనితీరును బట్టి ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఎవరైనా కానీ చురుగ్గా లేకపోతే వాళ్ళపైన వెంటనే ఆయన సీరియస్ అవుతూ కూడా ఉన్నారు. మొన్న జరిగినటువంటి అంశంలో కూడా ఏది మా వల్లే పార్టీ గెలిచిందని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు నిర్దక్షిణంగా బయటికి వెళ్ళిపోయి స్వతంత్రంగా పోటీ చేసుకోవచ్చు అన్న వార్నింగ్ కూడా ఆయన ఇచ్చారు. ఇంతకన్నా ఏం చేయాలంటారు? అయినా ఎందుకు మార్పు రావట్లేదు? అంటే వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు అంటే మాటల వరకే పరిమితం అవుతున్నాయి, చేతలు లేవు కాబట్టి. అదే నేను అంది, చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలను తీసుకొస్తున్నారు, ఒక గొప్ప సీఈఓగా రాష్ట్రానికి పనిచేస్తారు. పార్టీని ఎన్నాళ్ళు నడపడం కూడా గొప్పతనం, నేనేం కాదని అంటలేదు దాంట్లో. కానీ మీరన్నట్టు తప్పు చేస్తున్న ఎమ్మెల్యేలను కావచ్చు, తప్పు చేస్తున్నటువంటి అధికారులను కావచ్చు, చర్యలు తీసుకుంటే కదా మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉండి వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళను కొట్టి వీళ్ళ ఆస్తులు లాక్కున్న వ్యక్తులు ఈరోజు ఇదే శాసనసభ్యుల దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళే పెత్తనం చేస్తూ ఉంటే కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. అంటే కార్యకర్తలను గుర్తించినప్పుడు ఎప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు? వాళ్ళందరికీ పదవులు రావని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ప్రత్యర్థులుగా ఉండి ఎవరైతే వాళ్ళు పోరాటం చేశారో వాళ్ళని గనక చట్ట ప్రకారం శిక్షించినా కూడా వాళ్ళు సంతోషంగానే ఉంటారు. అలాంటి చర్యలు లేవు, ఇంకా వాళ్ళకే పెదపేట వేస్తున్నారు చాలా ప్రాంతాల్లో. పేర్లు చెప్పుకుంటే మనకే రోతగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఈరోజు పెత్తనం ఇచ్చేసి పదవులు ఇచ్చేసి కార్యకర్తలకు న్యాయం చేశారంటే ఎట్లా న్యాయం చేసినట్లు? నిజమైన పోరాటం చేసిన వాళ్ళు ఎవరు? నిజంగా
ఆ రోజు అతని కోసం ఎదురుడి నిలిచిన వాళ్ళు ఎవరు, ఈరోజు పదవులు వచ్చిన వాళ్ళకి ఎవరికి? శాసనసభ్యులు కొత్తగా శాసనసభ్యులైన వాళ్ళు ఎంతమంది ప్రజా పోరాటాల నుంచి వచ్చారు? వాళ్ళు ఎమ్మట ఎవరున్నారు ఈరోజు? ఇది కదా కార్యకర్తల్లోనూ సామాన్య ప్రజల్లో ఏమీ గమనించుకోవడం లేదంటే చాలా పొరపాటు. ప్రజలు అన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారు. ఏం జరుగుతున్నా కూడా ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువగా జడ్జ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి భ్రమలు ఉంటాయి, అలాగే కొన్ని తెరలు అడ్డుపడతా ఉంటాయి వాళ్ళకి. కానీ ప్రజలకి ఏముండవు. ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. ప్రజలకు కావాల్సిందేంటి ఈరోజు? సాగునీరు, తాగునీరు, అలాగే రహదారులు, వైద్యానికి సంబంధించింది, విద్య, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం, వాళ్ళ స్వతంత్రంగా బతకటం. ఈ 7 అంశాలే కదా ప్రధానం. మరి ఈ 7 అంశాలు కనుక చూసుకుంటా ఉంటే సాగునీరు వ్యవస్థ కావచ్చు, తాగునీరు వ్యవస్థ కావచ్చు, గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో సరిగ్గా వాళ్ళు మెయింటైన్ చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తున్న మాట కూడా వాస్తవమే. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రహదారులు చాలా వరకు అంటే వీళ్ళు చెప్పుకున్నంత కాకపోయినా రహదారులు మరమ్మతులు చేశారు. సంపూర్ణంగా అయితే ఏం చేయలేదు కదా, మరమ్మతులు చేశారు. మళ్ళీ వర్షాలకి ఈరోజు మళ్ళీ దెబ్బతిన్నాయి చాలా ప్రాంతాల్లో. దానివల్ల మనం చేసిన పోతనిగా శాశ్వతంగా చేయలేకపోతున్నారు కదా. సరే, విద్య, హై స్కూల్ వరకు ఈరోజు లోకేష్ బాబు గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. దాన్ని కొనసాగించేసి పైదానికి కూడా తీసుకెళ్ళగలిగితే నిస్సందేహం కూడా దాంట్లో మార్పు వస్తుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ రహదారులు ఇంతవరకు చూసుకుంటా ఉన్నారు. శాంతి భద్రతలు వచ్చేతలికి గతం కూడా పుచ్చుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి. కానీ అశాంతి ఎందుకుంది? 1994లో నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో పార్టీ గెలిచిన తర్వాత శాసనసభ్యులు మాకొద్దు ఈ సన్మానాలని చెప్పని వచ్చిన వాళ్ళకి దండాలు పెట్టే స్థాయికి ప్రజలు ఆ రోజు స్పందించి ఆనందోత్సవాలతోటి వాళ్ళకి స్వాగతాలు పలికి సన్మానాలు చేసి పూల రథాల మీద నడిపించారు. వాళ్ళు. మరి 164 స్థానాలు వచ్చినప్పుడు ఇప్పుడు కార్యకర్తల్లో ఆ ఉత్సాహం ఎందుకు లేకుండా పోయింది? అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చంద్రబాబు గారు పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారు. నిస్సందేహంగా లోకేష్ బాబు గారికి ఎక్కువ బాధ్యత ఉందంటున్నాను నేను, బాబు గారి కంటే కూడా. ఎందుకంటే ఈ పార్టీకి రేపు పొద్దున ఆయనే సారథ్యం వహించాలి. చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయి అధ్యక్షులు. రాష్ట్రానికి ఈరోజు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి ఈయనే కదా తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు నాకు తెలిసినంత వరకు మొన్న సీట్ సెలక్షన్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు తీసుకొచ్చే పరిశ్రమల విషయంలో కావచ్చు, లోకేష్ బాబు గారి పాత్ర ప్రముఖం. మరి అలా ఆయన అంటూ ఒక అంటే మనుషుల్ని ఎవరైతే ఉన్నారో పార్టీతోటి మమేకమై పార్టీ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళని కనుక తీసుకొని వచ్చుకున్నట్టయితే ఇలాంటి విపత్తులు వచ్చేవి కాదు. ఆయనకి ఇష్టం లేకుండా కొన్ని జరుగుండొచ్చు, నేను కాదని అంటలేదు. లోక్సభ సభ్యుడు బలవంతాన 1-2 సీట్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ తనకిష్టం లేకుండా సీట్లు ఇచ్చిన వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? పొరపాట్లు చేస్తుంటే ఆదిలోనే తుంచాల్సిన బాధ్యత అతని మీద ఉందా లేదా? అక్కడ అలసత్వం వల్ల జరుగుతున్నటువంటి రేపు 14-15న అంత పెద్ద సదస్సు విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే పరిశ్రమలకు సంబంధించి ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటే కొలిగిపూడి అంశాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి చెబుతున్నాను నేను. ఇన్నాళ్ళు అతను ఆభరణ చూస్తా కూర్చోవాలా? తప్పు ఎవరిదో వాళ్ళిద్దరిలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చేయాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. ఇయే కదా అలసత్వంగా ఉంటుంది. అవతల వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంది. బహిరంగంగా ఆ విధంగా మాట్లాడారు అంటే ఈరోజు గాంజాని ఈగల టీంని ఏర్పాటు చేసేసి గాంజాని ఈ నకిలీ మద్యాన్ని ఇంత స్పష్టంగా అణిచివేసి జాగ్రత్తగా చేస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక ఎంపీ గాంజా వ్యాపారం చేస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే ప్రభుత్వానికి అది ఎంత చెడ్డ పేరు. బహిరంగ మాటలు మాట్లాడొచ్చా? అలాంటి వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవడానికి ఉపేక్షిస్తుంటే మరి ఎట్లా? ఎవరి మీద చర్యలు తీసుకున్నట్టు? మీరు అధికారుల మీద చాలా అభాండాలు వచ్చినాయి. వాళ్ళు చేసిన తప్పులు కళ్ళ ముందు కనపడుతున్నాయి. వాళ్ళు ఏ విధంగా సహకరించారో తెలుసు. అలాంటి వాళ్ళకి ఈరోజు మీరు బాధ్యతలు అప్పచెబితే వాళ్ళు న్యాయం ఎలా చేస్తారు? ప్రజలకు ఎలా ఉంటుంది? ప్రజలకు ఏం సంబంధం అనే ఆలోచన కనుక మీకు వచ్చిందనుకోండి, రేపు పొద్దున్న తీర్పిచ్చేది ప్రజలు మీరు కాదు, ఉద్యోగస్తులు కాదు, శాసనసభ్యులు కాదు, ప్రజలు. కాబట్టి ప్రజలకు భయపడండి, అధికారులకు కాదు. న్యాయం చేసేది వాళ్ళు, మిమ్మల్ని భుజానికి ఎత్తుకునేది వాళ్ళు. రేపు మీరు అధికార మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళని భుజానికి ఎత్తుకుంటారు ఉద్యోగస్తులు. కానీ ఎప్పుడు మీ అంటుంది కార్యకర్తల మనోభావాలు,
ప్రజల మనోభావాలు గుర్తించేసి మీరు అడుగులు వేసినంతకాలం అధికారం మీ చేతుల్లో ఉంటుంది. అలా కాదు అనుకున్నారనుకోండి, తీర్పు ఇచ్చేది ప్రజలు. కానీ వాళ్ళు ఇచ్చిన తీర్పు వల్ల, శాసనసభ్యుల మీద కోపం వల్ల, వాళ్ళు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఇది గమనించుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారం లేని 3 పర్యాయాలు కూడా రాష్ట్రం ఘోరంగా నష్టపోయింది. రాష్ట్ర సంపదను దోచుకున్నారు. ఈరోజు అదే అభిప్రాయాన్ని కొంతమంది శాసనసభ్యుల ద్వారా వ్యక్తం అవుతుంది కాబట్టి, మీరే పదే పదే చెబుతున్నారు కాబట్టి, మీ దృష్టికి వచ్చింది కాబట్టి చర్యలు తీసుకోమని ప్రజలు కోరుకుంటున్నారు. చర్యలు తీసుకుంటే ప్రజలు శాంతిస్తారు. చాలామంది మీద అభియోగాలు వచ్చినాయి, సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి, కానీ చర్యల్లో ఏమీ జరగట్లా. అదే ప్రజలకి చాలా మనస్తాపంగా ఉంది. ముందు ప్రజల మనసులు గెలవండి, నిస్సందేహంగా కూడా మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 1% కూడా పెరగలేదు. 100% చెప్పగలను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మట్లేదు. కానీ మీకు ఓట్లేసిన వాళ్ళు, మీ శ్రేణులు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు. అసలు ఓటింగ్కే రారు. ఇది గమనించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.